తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన భాషలోనే కాదు వేరే భాషలో కూడా రాడ్లు ఉన్నాయి. ఓకే. కాకపోతే యాక్టింగ్ చూస్తే కొంచెం బాధ వేస్తుంది మామ. ఎఫెక్ట్లు అన్ని పెట్టారు, ఎఫర్ట్ అంతా పెట్టేస్తారు సినిమా మొత్తాన్ని, కానీ డైరెక్టర్ మాత్రం పెట్టలేరు. అలాంటి ఒక రాడ్ రెట్రో అబ్బా సినిమాలో మెయిన్ ఏం తెలుసా, 10 సినిమాల్ని మిక్స్ చేస్తే ఒక సినిమా అంటారు చాలా మంది. ఒక కలేజా, ఒక యుగానికి ఒకడు, ఒక ఏదో ఇంకో ఏదో, అలాంటి సినిమాలు అన్ని తెలిసి ఇట్లా ఉంటుంది సినిమా. బ్యాడ్ ఏంటంటే కలిపిన సినిమాలన్నీ మంచి సూపర్ కాన్సెప్ట్ సినిమాలే. సినిమా అంటే ఓవరాల్ గా సినిమా అయితే బాగానే ఉంటది, కానీ స్లో నేరేషన్, వీక్ స్క్రీన్ ప్లే. అసలు నేను కార్తిక్ సుబ్బరాజ్ లాంటి క్యాపబుల్ డైరెక్టర్తో ఇది ఎక్స్పెక్టే చేయలేదు అసలు. టోప్ డైరెక్టర్ అసలు కార్తిక్ సుబ్బరాజ్ అంటే, అలాంటి వాడు ఇలా తీస్తాడని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజం. ఇకపోతే దీనికంటే నీరసగొడి సినిమా నాకు తెలిసి నేను నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా చూడలేను ఏమనిపిస్తుంది. థగ్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది మామ? అసలు సినిమా కమల్ హాసన్ ఎందుకు జైలుకి పోయిండో తెలియదు, శంభుగాడు ఎందుకు వచ్చిండో తెలియదు, వాడు ఎందుకు ఎట్లా చేస్తాడో తెలియదు, వాళ్ళు ఎందుకు చచ్చిపోతాడో తెలియదు, అటు ఇటు తీసి ఇద్దరికి త్రిషాని ఎందుకు గోపుతారో తెలియదు. అసలు సింహుని ఎందుకు పెట్టారో తెలియదు. ఆ క్యారెక్టర్ నడిచిపోద్ది. త్రిష క్యారెక్టర్ చాలా గలీజ్గా రాసుకున్నారు. అది అసలు అది ఉంది. ఒక స్టార్ హీరోయిన్ కి పడాల్సిన క్యారెక్టర్ అది కాదు. ఒక్కొక్కడు ఉండాల్సింది. అసలు థియేటర్ లో నిద్రపోవడానికి కూడా ఛాన్స్ లేదు. థియేటర్ లో మేము ఇద్దరే ఉన్నాం యాక్చువల్ గా. ఆ రోజు ఓపెన్ గా పీవీఆర్ లో అసలు షో క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఆ రోజు ఎందుకో షో చేశారు. మేము ఇద్దరమే చూసినాం థియేటర్ మొత్తం. నా దగ్గర ఇంకా పిక్స్ కూడా ఉన్నాయి. నాకు ఎప్పటి నుంచో ఒక కళ ఉంది, థియేటర్ లో మంచి ఒక ఫోటో తీసుకోవాలి ఎవరు లేకుండా. అది ఈ సినిమాతో కుదిరింది. డీపీ కూడా అదే మరి. వస్తాం బాబు, నమస్కారం.